హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే జున్నుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో ఆ జున్నుని ఎంత ఈజీగా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్కు జున్ను పాలు తీసుకోండి. అదే బౌల్తో బెల్లం కూడా తీసుకోండి. బెల్లాన్ని పాలని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అయితే దంచుకున్న మిరియాలు, శొంఠి రెండు కలిపి కొంచెం ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అందరూ మిరియాలు వేస్తారు, శొంఠి వేయరు. కాకపోతే మా ఇంట్లో శొంఠి కూడా వేస్తారండి. శొంఠి ఎందుకు అంటే మనకి జున్ను అనేది వాతం అంటారు, కొంచెం కాళ్ళు అవి లాగుతూ ఉంటాయి అంటారు పెద్దవాళ్ళు. సో అలా వాతం గట్రా ఉండకూడదు అనుకుంటే ఇలా శొంఠి యాడ్ చేసుకుంటే వాతం ఉండదండి. సో అందుకోసం అయితే శొంఠిని కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి పాలల్లోకి. ఇప్పుడు జున్ను పాలు తీసుకున్న క్వాలిటీ బట్టి మనం నార్మల్ పాలు అనేది మిక్స్ చేసుకోవాలి. సో జున్ను పాలు అదే రోజు తీసుకున్న జున్ను పాలు అయితే మనకి ఒక 3 రెట్లు 4 రెట్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి నార్మల్ పాలు. అదే 2 డేస్ అయిన తర్వాత పాలు అయితే కనుక ఒక 2 టైమ్స్ కన్నా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, చిక్కగా రాదు. సో అందుకని నేనైతే ఒక 3 రెట్ల వరకు పాలు యాడ్ చేసామండి నార్మల్ పాలు. సో జున్ను పాలు, బెల్లం, నార్మల్ పాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని కుక్కర్లో కావాలంటే కుక్కర్లోని, లేదంటే కనుక ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అయితే హీట్ చేసుకోవడం అంటే ఒక 20 మినిట్స్. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఎంతో రుచికరమైన జున్ను అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.